శ్రీకాకుళంలో ఇటీవల డయేరియా వ్యాప్తి చెందడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. అయితే ప్రభుత్వం జిల్లా యంత్రాంగం సమయానికి స్పందించి తక్షణ చర్యలు చేపట్టడంతో పరిస్థితి క్రమంగా అదుపులోకి వచ్చింది. శంకర్ మాట్లాడుతూ దమ్మలవీధి ప్రజానికానికి శుభవార్త. అభివృద్ధి పనుల కోసం దమ్మలవీధి సహా 3 డివిజన్లకు 2 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ప్రజలకు మరిగించి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షుడు పాండ్రంగి శంకర్, మైలపల్లి నరసింహమూర్తి, మత్స్యకార నాయకులు డివిజన్ ఇన్ఛార్జ్ కమలమ్మ, రాంబాబు, రాజు, మూర్తి, రవి, రాజేష్, సింహాచలం, శ్రీదేవి, ప్రసాద్ ఉన్నారు. నమస్కారం. ఈ మధ్యకాలంలో మనకి ఈ డయేరియా వ్యాప్తి చెందిన సందర్భంగా ఈరోజు మొత్తం అంతా ఎట్టకేలకి మనం తేరుకొని అన్ని మళ్ళీ యథావిధి స్థానంకి రావడం జరిగింది. అందరూ వారి వారి పనుల్లో నిమగ్నం అవడం జరిగింది. అయితే దీనిపైన ఇంకా మరింత అవగాహన కల్పిద్దామనే ఉద్దేశంతో మెప్మా పీడీ గారు, అలాగే సంఘ సభ్యురాలు నాగలక్ష్మమ్మ, ఆర్పీలు లక్ష్మమ్మ గారు, వారందరూ కూడా మా లేడీస్ అందరం కూడా ఒకసారి అంతా ర్యాలీలాగా వెళ్ళి అవగాహన కల్పిద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మన పాండ్రంగి శంకర్ గారు, మాజీ కౌన్సిలర్ గారు, అలాగే మత్స్యకార నాయకులు మైలపల్లి నరసింహమూర్తి గారు, అలాగే ఈ డివిజన్ ఇన్ఛార్జెస్ అయినటువంటి కమలమ్మ గారు, అలాగే మన రాంబాబు గారు మాజీ కౌన్సిలర్ గారు, అలాగే మన రాజు గారు, అలాగే మన మూర్తి గారు, మంచి వక్త, మంచి సేవా తత్పరులు మూర్తి గారు, అలాగే రవి, అలాగే రాజేషు, అందరికీ, అలాగే సింహాచలము, అలాగే శ్రీదేవమ్మ, ప్రసాద్, కిషోరు, ప్రతి ఒక్కరు పేరు పేరున దమ్మల వీధిలో కుర్రాళ్ళు అందరూ కూడా నిజంగా కుక్కుమూర్తి, మైలపల్లి నరసింహమూర్తి ఆయన పేరు కూడా, ఆయన బుజ్జి, అలాగే అందరూ కూడా నిజంగా ఇంత విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు కూడా మీరు ఎవ్వరూ ఎటువంటి భయాందోళన చెందకుండా ప్రభుత్వం మీద కానీ, అలాగే కలెక్టర్ గారి మీద కానీ, అధికారుల మీద కానీ, మా మీద కానీ మీరు ఉంచిన నమ్మకానికి జన్మలో మేము మర్చిపోలేము. ఎందుకంటే ఎంతోమంది దీన్ని గందరగోళం సృష్టించి మొత్తం నగరంలో ప్రజలకి భయాందోళన సృష్టించడానికి కొంతమంది ఆ వైసీపీ పేపర్లకు సంబంధించిన వాళ్ళు పనిగట్టుకొని ఆ నాయకులు వచ్చి ఈ వీధికి వచ్చి మీకు రెచ్చగొట్టినా మాకు అన్నీ అందుతున్నాయి, మాకు అన్నీ బాగా అందాయని చెప్పడం చాలా సంతోషం. మేము ఇంకా కష్టపడాలనుకున్నాం. ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వెంటనే క్యాబినెట్లో మాట్లాడుతూ చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు ప్రకటిస్తే నేను వెంటనే ఆ రోజు మార్నింగే మా మిస్సెస్కి పంపిస్తూ నేను 3 గంటల బయలుదేరి వచ్చాను. కొంతమంది ఏదో నేను ఆ ఎమ్మెల్యే ఆటల్లో ఉంటానేమో అనుకుని ఎక్స్పెక్ట్ చేశారు. నా నియోజకవర్గం ప్రజలు ఇక్కడ డయేరియాతో ఉంటే నేను ఎలా ఆడుతానండి, నాకు ఆ మాత్రం తెలియదు. సో వెంటనే నేను రావడం జరిగింది. అలాగే ఒక పక్క అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు, ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసులు గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అందరూ అప్రమత్తమయ్యారు. ఒక పక్క కలెక్టర్ గారు, అక్కడ సెక్రటరీ సురేష్ గారు, అందరూ కూడా మీకు తెలుసు, కమిషనర్ గారు కానీ, జిల్లా యంత్రాంగం కానీ, డిఎంఎండ్హెచ్ఓ, మెప్మా, అందరూ వైద్యం మొత్తం అందరూ సిబ్బంది కూడా రావడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ప్రజలు అసలు నిమ్మకి నీరెత్తినట్టు కనీసం టెన్షన్ లేకుండా ప్రశాంతంగా, నేను కమలమ్మల ఇంటి వైపు ఆ వీధి తిరిగితే అసలు ఇక్కడ ప్రాబ్లం ఉందా లేదా అని నాకు అనిపించింది. నేను వచ్చిన వెంటనే నైట్ చెక్ ఇచ్చేసి పొద్దున్నే మళ్ళీ వచ్చాను. ఆ చనిపోయిన దగ్గరికి వెళ్ళి కమలమ్మ వాళ్ళ వీధిలోకి వెళ్ళి వాళ్ళ మాటలు చూస్తే అసలు నిజంగా ఇక్కడ ప్రాబ్లం ఉందా అనిపించింది. అంటే ఆ నమ్మకం మన మీద. అలాగే అందరూ కూడా, మీరు కూడా ఇక్కడ లీడర్స్ కానీ, ఇక్కడ మహిళా సోదరిమణులు కానీ అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. ఈవెన్ అసలు మెయిన్ అయితే కమలమ్మ ఏరియా దాని అసలు రవి చెప్పడంలో ఒక చిన్న ఇది ఉంది. ఒక ఫోన్ చేసేటప్పుడు రవి మధ్యాహ్నం పడుకుండిపోయాడు, నా ఫోన్ ఎత్తలే. తర్వాత మళ్ళీ ఫోన్ ఎత్తాడు అందరూ చేస్తే. చాలా తిట్టాను, ఈ టైంలో నీకు నిద్రలో వస్తుంది, నా నిద్రలాగా అంటే ముందు రోజు రాత్రి అంతా ఆయన నిద్ర లేదు, ఒక్క పావు గంట పడుకున్నాడు పాపం. సో అప్పుడు కూడా తీసుకొచ్చి అందరూ కూడా ఏ మాత్రం ఉనుకు బెనుకు లేకుండా మీరు కానీ అలాగే కష్టపడ్డారు. ప్రజలు కూడా, ఈ ప్రాంత ప్రజలు కూడా